తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిందని చెప్పాలి. సో దీనికి సంబంధించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక అని చెప్పేసి. అంటే ఇప్పటి వరకు కూడా మీడియా చెప్పడం, మీడియా నుంచే కథనాలు వినిపించాయి. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా ఎవరు ఈ నేరం చేశారు, దీని వెనుక ఎవరున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా నోరు విప్పలేదు. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి నోరు విప్పింది. ఎవరైతే నేరం చేశారు, దీని వెనక ఎవరున్నారు అని చాలా మంది నిందితుల పేర్లు చేర్చింది. దీనికి సంబంధించి మొత్తం ఒక ఫైల్ కూడా రెడీ చేసింది. అండ్ ఇది వ్యవహారానికి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాము, ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. సో ప్రతి ఒక్కటి కూడా మేము పరిశీలన చేసి విచారణ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఏ చిన్న విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా, అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులతో సహా ఎవరిని వదిలిపెట్టబోమని ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఇన్నాళ్లు ట్యాపింగ్ బాధితుల పేర్లు మీడియాలో రావడమే గానీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు అంటూ వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలీసులు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ, రాష్ట్రానికి సంబంధించిన అందరూ ప్రతివాదుల తరపున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసే విధంగా జరిగిన తీవ్రమైన నేరం ఫోన్ ట్యాపింగ్. దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీసు అధికారులు సహా ఈ నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పారదర్శకంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ట్రయల్ కోర్టులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామన్నారు. కేసులోని కొత్త అంశాలపై ఆధారాలు సేకరించడానికి, తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నామన్నారు. ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఆధారాలు సేకరించడంతో పాటు నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆచూకీ లభించని నిందితుల అరెస్టుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిందితులు సీనియర్ పోలీసు అధికారులైన నేపథ్యంలో నేరం గురించి విస్తృతమైన అవగాహనతో ఆధారాలు లేకుండా చేశారన్నారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ గా ఆధారాలు సేకరిస్తూ చట్టబద్దంగా ఛార్జ్షీట్ దాఖలు చేశామని కమిషనర్ ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. నిందితులు ఉల్లంఘించిన నిబంధనల గురించి వివరించడమే గాక ట్యాపింగ్ కు గురైన వారి పేర్లను వెల్లడించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 నిబంధనకు విరుద్ధంగా ఎలాంటి సమర్థన లేకుండా ప్రజా జీవితంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్, లొకేషన్స్ సేకరించారు. ఏ కారణాలతో వీటిని సేకరించారో, అంత ప్రజా భద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ ఏముందో కారణాలు వివరించలేదు. ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, వ్యాపారస్తులు, న్యాయాధికారులు, ప్రముఖుల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలకు విరుద్ధంగా ఈ పనిచేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419A కేసులో A1 గా ఉన్న ఐపీఎస్ టి ప్రభాకర్ రావు 2020 జూన్ 30న రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ కావడానికి ముందు ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులను నిరోధించే డిజిగ్నేటెడ్ అథారిటీగా గుర్తిస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రిటైర్ అయిన వెంటనే ఎస్బీఐబీ చీఫ్ గా నియమించారు. టెలిగ్రాఫ్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకత్వం ఆదేశాలతో ప్రభాకర్ రావును ఇంటర్నెట్ డిడిక్టేటెడ్ అథారిటీగా గుర్తించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఆధారంగా జారీ చేసిన ఎస్ఓపి మార్గదర్శకాల్లో దేనిని నిందితులు పాటించలేదు. మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం సేకరించిన ఫోన్ నెంబర్ల వివరాలతో 3 రకాల జాబితాలు తయారు చేయాల్సి ఉండగా ఎన్నికల ఫలితాలు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది అని తెలియగానే జనవరి 4న మొత్తం వివరాలు నాశనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించడానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. అయితే నిందితులు ఎస్ఐబికి సంబంధించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఎస్ఐబి వనరులను ఉపయోగించారు అని కమిషనర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇక ఈ కేసులో A1 గా ఉన్న టి ప్రభాకర్ రావు, A6 గా ఉన్న శ్రవణ్ కుమార్ రావును అరెస్టు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అఫిడవిట్ లో కోర్టుకు తెలిపారు. వారు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థ CBI ఆధ్వర్యంలో ఇంటర్పోల్ ద్వారా వారికి బ్లూ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు CBIకు ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. ఇక వారికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినందున వారి పాస్పోర్ట్లు రద్దు లేదా స్వాధీనం చేసుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారికి ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పేర్లందరం కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించినటువంటి కేసు విచారణ కొనసాగించింది. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. విచారణలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ సిపికి నోటీసులు జారీ చేసి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరంగా పోలీసులు ప్రస్తుతం కౌంటర్లు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 4 నిందితులను అరెస్ట్ చేశాము. మరొక 2 కీలకమైనటువంటి ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళని హైదరాబాద్ కు రప్పించేందుకు ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీస్ ను ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ జాబితాలో అంటే ఫోన్ ట్యాపింగ్ బాధితులలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో అప్పటి అంటే ప్రతిపక్ష నేతలతో పాటు చాలా మంది సినిమాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరోవైపు మీడియా అధినేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కౌంటర్ అఫిడవిట్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు హైకోర్టు న్యాయమూర్తి యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు కౌంటర్ అఫిడవిట్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పారదర్శకంగా దర్యాప్తు జరుపుతున్నామని, ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదనేటువంటి అంశాన్ని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. ఒక న్యాయమూర్తి యొక్క ఫోన్ ని ట్యాప్ చేశారంటే ఖచ్చితంగా చాలా మంది, కొన్ని వందల మంది విఐపీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వీళ్ళు అనధికారికంగా ఈ ఫోన్లన్నీ కూడా వాళ్ళు వినడం, తర్వాత వాటన్నిటినీ కూడా రికార్డులు చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇక మిగిలినటువంటి నిందితుల ఇళ్లలో సోదాలు కూడా కొనసాగించారు. ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో, మరోవైపు మీడియా అధినేత శ్రవణ్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళు బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా హైదరాబాద్ కు రప్పించిన తర్వాత వాళ్ళని విచారణ చేస్తే మరికొంత సమాచారం బయటపడుతుంది. ఖచ్చితంగా త్వరలో వారిని కూడా రప్పిస్తాం. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.